హాయ్ అండి. తిరుమలలో మేమెళ్ళిన రోజైతే ఫుల్లు రష్‌గా ఉన్నారు భక్తులైతే. అందుకని రూమ్స్ అయితే లేవని చెప్పారు. ఇంకా మా ఆయనకి తెలిసిన వాళ్ళ రికమెండేషన్ మీద కనీసం రూ. 100 రూమ్ దొరికినా చాలు అని చెప్తే ఇంకా అతని ద్వారా అయితే మాకు రూ. 100 రూమ్ అయితే దొరికింది. మాకైతే శ్రీ వరాహస్వామి రెస్ట్ హౌస్‌లో అయితే ఒక రూమ్ దొరికింది. రూ. 100 రూమ్ కదా! ఎలా ఉంటుందో ఏమో అని నేనైతే కొంచెం టెన్షన్ పడ్డాననమాట. బాగుండదేమో అని. కానీ రూమ్ లోపలికెళ్ళి చూస్తే చాలా అంటే చాలా నీట్‌గా ఉంది. మేము ఇంతకుముందు రూ. 1000, 1200, 1500 పెట్టి రూమ్స్ కూడా తీసుకున్నాము. వాటిల మీద కంపేర్ చేస్తే ఈ రూమ్ అయితే నాకు చాలా నచ్చింది. రూమ్ లో అయితే 2 బెడ్లు ఉన్నాయి. ఆ 2 బెడ్లు మా నలుగురికి అయితే బాగా సరిపోతాయి. అలాగే బాత్రూమ్ ఓపెన్ చేయంగానే గీజర్ అయితే ఉందన్నమాట. నేనైతే షాక్ అయిపోయాను. రూ. 100 రూమ్ కి గీజర్ ఉండడం ఏంది అని. గీజర్ అయితే ఉంది కానీ అసలు పని చేస్తుందా లేదా అని స్విచ్ ఆన్ చేసి చూసాము. లైట్ గా హాట్ వాటర్ అయితే వస్తున్నాయి. ఇక్కడేమో వెంకటేశ్వర స్వామి పటం అయితే ఉంది. స్వామివారిని చూడంగానే మా వాడికి ఎక్కర్లేని భక్తి అయితే వచ్చేసింది. కంటిన్యూషన్ వీడియో నెక్స్ట్ షార్ట్ లో పెడతాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.